ఈ నవ వధువు పేరు గాయత్రి. మహబూబ్ నగర్ జిల్లావాసి. క్షణికావేశంలో పిల్లలకు తల్లిని దూరం చేసి జైలుకెళ్లాడు తండ్రి భీమయ్య. గాయత్రిని, ఆమె తోబుట్టువులను బంధువులు పట్టించుకోకపోవడంతో అవేక్వో వరల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ చేరదీసిందే, పెంచి పెద్ద చేసిందే. ఖైదీల యొక్క పిల్లలను చేరదీసి ఉచితంగానే విద్య, తర్వాత ఉచితంగా వారికి ఆశ్రయం కలిగించి ఈ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో అవేకో వరల్డ్ అన్న సంస్థను స్థాపించి ఈ పిల్లలను చేరదీసి వారి జీవితాలు బాగు చేయడమే నా జీవిత ఉద్దేశమై ఉంటుంది. అయితే ఖైదీ కూతురు కావడంతో ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈడైన జోడిని చూసి పెద్దలకు అవగాహన కల్పించి 7 అడుగుల బంధంతో వాళ్ళిద్దరినీ ఏకం చేసింది దళిత కళ్యాణ వేదిక. జైలులో శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లలకు, ఖైదీల పిల్లలకు మరి ప్రేమరాజ్ వర్మ గారు ఒక సొసైటీ పెట్టి మరి చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగే అమ్మాయికి 2 అక్కయ్యలు, 2 చెల్లెళ్ళు, ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన భార్యను చంపుకొని జైల్లో పోయిన కనుక మరి సారు ఆమెకు వయసు వచ్చింది, రెండవది ఎవరు లవ్ చేస్తారని చెప్పి నా దృష్టి తీసుకురావడం జరిగింది. తక్షణమే మేము ఆయన స్వీకరించి ఈరోజు ఉచితంగా మరి వివాహం చేస్తూ వివాహ వేడుకకి స్పెషల్ పర్మిషన్తో గాయత్రి తండ్రిని తీసుకొచ్చారు పెద్దలు. తండ్రి సమక్షంలో పెళ్లి జరగడంతో సంతోషపడుతోంది గాయత్రి. డాక్టర్ ప్రేమరాజ్ వర్మ గారు మమ్మల్ని చదివిస్తున్నాడు. అతను హాస్టల్ ఫాదర్. నా మ్యారేజ్ కూడా అతనే చేస్తున్నాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మన అమ్మ నాన్న లేకుండా కానీ మా అమ్మ నాన్న లేని లోటు ఫాదరే తీరుస్తున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చింది వాళ్ళ నాన్న జైల్లో ఉంటాడు, అమ్మ హాస్టల్లో చదువుకుంటుంది. అయితే మా అమ్మ మా నాన్న ఒప్పించుకున్నా, ఫాదర్ చెప్పిన వీళ్ళు మమ్మల్ని అందరూ కలిపి పెళ్లి చేస్తున్నారు. మానవత్వంతో ముందుకొచ్చి తన పిల్లల్ని పెంచి కూతురికి వివాహం జరిపించిన స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలిపాడు తండ్రి భీమయ్య. అన్నదమ్ములు, బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ ప్రేమరాజ్ సార్ గారికి పిల్లలను అప్పచెప్పిన, ఆయన జైలు కాడికి వచ్చి అడిగితే మా పిల్లలు ఉన్నారు సార్ తీసుకుంటావా అని చెప్పిన. బాబు తీసుకుంటాం పర్వాలేదు అన్నాడు. సరే ఆయనకు అప్పచెప్పిన సార్. ఆయన మా పిల్లలకు సమాధానం వచ్చింది, మంచిగా చూసిండు, పెళ్లి కూడా చేస్తున్నాడు ఆయన చేతుల మీదే. నాకు చాలా ఆనందంగానే ఉంది. తన అనుకున్న బంధువులు లేకపోయినా గాయత్రి వివాహం మంచి మనసుల మధ్య జరిగింది.